Hello everyone, welcome to VRR Tutorials. Today's topic is idioms. So I have made many videos on idioms. If you want to learn the idioms, go to our previous classes and learn our previous idioms. See, if you find this video is useful, please do like, share and subscribe to our channel. Let us go to the topic. See, idioms. So the first one is, we generally say any Tom, Dick or Harry. These are actually names. Any Tom, Dick or Harry. So anyone can answer. Any Tom, Dick and Harry can answer. And any ordinary person can answer. See, any Tom, Dick or Harry. These are the names, English names, common names, okay? English common people names, okay? Any Tom, Dick or Harry. And any ordinary person. See, for example, you are in the class, okay? A question adigavu, okay? ఆ క్వశ్చన్కి ఎవరు సమాధానం చెప్పాలి అన్నప్పుడు సో లేదంటే కామన్ పీపుల్ కూడా దాన్ని సమాధానం చెప్పాలి. సే డోంట్ యూ నో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ కెన్ ఆన్సర్ దిస్. అంటే ఎనీ ఆర్డినరీ పర్సన్ కెన్ ఆన్సర్ దిస్ ఆర్ ఎనీవన్. సో ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ కెన్ ఆన్సర్, రైట్? సో apple of one's eye. Apple of one's eye means ఒక మనకి ఎవరైతే అతి ప్రేమగా చూసుకుంటామో మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఫాదర్స్ ది డాటర్స్ ఆర్ యాపిల్ ఆఫ్ దేర్ ఐ. అంటే ఎవరైతే మనం ప్రేమగా చూసుకుంటామో ఇంకా వాళ్ళే మన లైఫ్ అన్నట్టు చూసుకుంటామో, సో ఇన్ దట్ కేస్ వి సే యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. ఓకే, బిలవ్డ్, మనం ప్రేమగా చూసుకునే వాళ్ళు, ఆమె మనకి ఇంకా అంత సర్వస్వం. సో యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. సో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, షీ ఈస్ ద యాపిల్ ఆఫ్ మై ఐ. సో ఐ హ్యావ్ ఎ డాటర్, షీ ఈస్ ద యాపిల్ ఆఫ్ మై ఐ. నాకు ఒక కూతురు ఉంది, సో షీ ఈస్ ద యాపిల్ ఆఫ్ మై ఐ. ఓకే, షీ ఈస్ ద యాపిల్ ఆఫ్ మై ఐ. సో అరౌండ్ ద క్లాక్, నెక్స్ట్ ఇడియం ఈజ్ అరౌండ్ ద క్లాక్. సో అరౌండ్ ద క్లాక్ మీన్స్ ఎట్ ఆల్ టైమ్స్. సో అరౌండ్ ద క్లాక్ అని అన్ని సమయాల్లో. సో ఎగ్జాంపుల్ మనం ఆల్ టైమ్స్ అని చెప్పొచ్చు. సో అరౌండ్ ద క్లాక్, సో యూ కెన్ కాల్ అరౌండ్ ద క్లాక్ అని ఎనీ టైమ్ యూ కెన్, ఆల్ టైమ్స్ యూ కెన్ కాల్ అరౌండ్ ద క్లాక్. సో యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్, పర్ఫెక్ట్గా ఉండడానికి మనం యూ కెన్ సే యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్. సో టు బి హెల్దీ, ఫిజికలీ ఫిట్. సో హీఈస్ యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్. ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, హీఈస్ యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్. యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్ అంటే హీఈస్ ఫిజికలీ ఫిట్ అండ్ హెల్దీ, ఫిట్. సో బ్యాడ్ యాపిల్. బ్యాడ్ యాపిల్ మీన్స్ a dishonest person. Okay, there is a bad apple in my group and it's we cannot trust him. Okay, a bad person who spoils others. So he's a bad apple. So next, a big cheese. Big cheese ante important person in a company or in an organization. ఒక కంపెనీలో ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, బిగ్ చీజ్. సి రాము ఇస్ బిగ్ చీజ్ ఇన్ మై కంపెనీ. ఓకే, అతను చాలా ఇంపార్టెంట్ పర్సన్ మా కంపెనీలో అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఇడియమ్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇడియమ్స్ హూస్ మీనింగ్స్ యూ డోంట్ నో, సో ప్లీజ్ పోస్ట్ ఇన్ అవర్ క్వెరీ గ్రూప్. వీఆర్ రెడీ టు explain those. Thank you for watching. This is Pallavi from VRR Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం.
సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR Tutorials వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.